తిరుపతి స్టైల్ వెన్ పొంగల్. నెయ్యి కలిపేశారు. సో నెయ్యి కలపలేదు, నెయ్యి పోసారు. అదే మ్యాజిక్. మీ ఆవిడ నీకు హెల్ప్ కూడా చేయట్లేదు. లేకుండా ఉండటమే నీకు పెద్ద హెల్ప్ అంటవా? వనకం శంకర్. నేను ఫస్ట్ టైం అమెరికా వచ్చాడని ఆ కూలింగ్ గ్లాస్ దిగట్లేదు. అది నా బలహీనత. మనుషులు అందరూ బాగున్నారు. బాగా లావుకున్నావా? మేము అల్లుడు కోడలు ఇట్లా ఏ పక్షపాతం చూపించాం, అందరితో పని చేయించుకుంటాం. అబ్బా ఏం వాడకవయ్యా. ఈ రోజు ఏం చేస్తున్నాం బావా? రైస్ పొంగల్, వెన్ పొంగల్, తిరుపతి స్టైల్ వెన్ పొంగల్. సో ఈయన మా పెద్ద బావ, నెల్లూరులో ఉంటాడు. మా పెద్ద వాళ్ళ హస్బెండ్ దయాకర్ రావు. ఏం చేద్దామంటావు మరి బావా? సో వెన్ పొంగల్ తిరుపతి స్టైల్. సో దానికి ముందు రైస్ వేయించుకున్నాడు. పెసరపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నారు. 5 కప్ నెయ్యి కలిపేశారు. సో నెయ్యి కలపలేదు, నెయ్యి పోసారు. అదే మ్యాజిక్. అవును, ఇది మా ఆడపడుచు. నేర్చుకుంటున్నాం మేమిద్దరం, ట్రైనింగ్ స్టూడెంట్స్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పొంగల్ వాళ్ళ హస్బెండ్ కి పొంగల్ ఇష్టమని ఆమె నేర్చుకుంటుంది. అంతేనా అక్క? అంతేగా అంతేగా. ఓకే, మనం ఈవెన్ కూడా వాడదాం ఇప్పుడు. సో మొత్తం 5 కప్పులు అయితే 5 కప్పులు 10 వేసాం. 10 అప్పుడు 30 వేయాలి కదా బావా? జీలకర్ర ఇది ఓపెన్ చేసి చెప్తాను. సో మా ఇంట్లో పెద్ద అల్లుడు అనమాట. మేము అల్లుడు కోడలు ఇట్లా ఏ పక్షపాతం చూపించాం, అందరితో పని చేయించుకుంటాం. అబ్బా ఏం వాడకవయ్యా. ఈ కాంబినేషన్ ఇష్టంగా చేస్తున్నావు బావా. వెరీ గుడ్ బావా. నాకు కూడా ఇలా కరివేపాకు ఫ్రెషా డ్రైయా? ఫ్రెష్ నేను తెస్తాను. ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ కావాలంట. సో మా చెట్లో ఉన్న ఫ్రెష్ కరివేపాకు తీసుకొస్తాం. సో నెయ్యి జీలకర్ర వేసావా? ఇంక వేయవా? సో మిరియాలు ఇవన్నీ ఇప్పుడు రైస్లోనే వేసేస్తావా? ఆహా, నేను అయిపోయిన తర్వాత వేస్తాను పోపు. వామ్మో, ఇంత పెద్ద ప్రాసెస్ మేము రోజు చేయలేము. ఇంతేంచి గీంచి అంతా చేయలేము. అందుకే ఇలాంటి పొంగల్ మీరైతే ట్రై చేయొద్దండి, చాలా టైం పెట్టేటట్టుంది. టపటపని చేశారు. టేస్ట్ బాగుంటుందంట, అప్పుడు చూద్దాం ఇంత టైం వర్తా కాదా అని. సో ఇంకొక చెఫ్ రికమెండ్ చేస్తున్నారు. ఓన్లీ గీ, నో ఆయిల్. ఆయిల్ వాడకూడదు, ఓన్లీ నెయ్యే వాడాలట. సో ఎస్, సో నెయ్యిలో జీలకర్ర మిరియాలు పట్ట సద్దం రావాలి. మిరియాలు ఓకే. ఇంగువ తర్వాత వేస్తావా? ఓకే. సో ఇదేం చేసి ఇప్పుడు ఈ రైస్ కుక్కర్లో అది వేసేసి ఉడికిస్తాం. ఇప్పుడు ఏం వేస్తున్నావు బావా? తురివిన అల్లం. నేను తురివిన అల్లం. నేను చూడండి సన్నగా అల్లం తురివాను. అల్లం వేస్తున్నాడు. పచ్చిమిర్చియా? సన్నగా తరిమిన పచ్చిమిర్చి. సో ఇంగువ వేస్తున్నారు. అది యాపిల్ కాదు, పీచ్. ఇంకా ఆపేయాలా? సో ఇంగువ వేయడం కాదు, పొయ్యాలా. వామ్మో, ఇది టేస్ట్ చూడండి పోసేసారు లిటరల్లీ. అంటే మీకు ఎలా వస్తుందంటే గట్టిగా అతుక్కోదు, అట్లా నూనె తగ్గుదు. మనం తాగితే కన్సిస్టెన్సీ చెయ్యి కట్టుకోకూడదు, కానీ టేస్ట్ రావాలి. అంటే ఇప్పుడైతే ఏమవుతుందంటే దాంట్లో కలిసిపోతుంది. మనం లాస్ట్లో వేస్తే కలవదు, అందుకని ప్రాసెస్ అదే కలిసిపోతుంది. అన్నం ఉడికేటప్పుడు నెయ్యి వేసారు. సో ఇప్పుడు ఆ మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేయించింది మిక్సీకి వేసేసి దానికి కొంచెం గీ కలిపి ఇప్పుడు ఇది దాంట్లో వేయాలా? కలర్ వచ్చి నీకు వైట్కి రాదు, ఇలా వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. కలర్ నీకు మామూలు పొంగల్ అంటే
ఎవరి ఎక్స్పెక్ట్ వైట్ గా ఉంటది కదా, ఇది అట్లా ఉండదు. తిరుపతిలో కూడా పొంగల్ వైట్ గా ఉండదు, సమ్ లైట్ గ్రీనిష్ గా ఉంటది, డార్క్ గ్రీనిష్. సో ఇది కలిసి దాని వల్ల నీకు వైటిష్ ఫీలింగ్ రాదు. ఓకే ఓకే, ఇదండి పొడి ఇప్పుడు దీంట్లో వేసేయాలి. A few moments later. సో అయిపోయిందా బావా? ఆల్మోస్ట్ ఉడికిపోయిందా? కొంచెం ఎలా ఉడికింది, కొంచెం అలా ఒక్క నిమిషంలో. ఇది ఉడికిందానంట చూడండి అక్క. ఉడికిందా? బాగా వేసాము అవ్వాలని. ఇప్పుడు ఇదిగో నేను కూడా ఫ్రెష్ గా రెడీ అయిపోయాడు, మళ్ళీ ఫ్రెష్ గా పోపు స్టార్ట్ చేశాడు. ఏం బావా, మా ఇంట్లో నెయ్యి మొత్తం ఆఫ్ చేసేదాకా ఈయన పొంగల్ వేయట్లేదు. నెయ్యి అదిగోండి మా అత్తగారితో డాక్టర్ గారే ఇంత నెయ్యి పోస్తే ఎట్లా బావా? అది కూడా కరెక్ట్ కదా సార్, చెప్పు బావా. ఎప్పుడో ఒకసారి కదా, ఎప్పుడో ఒకసారి. విటమిన్ D3 చాలా ఇంపార్టెంట్. నెయ్యిలో వైటమిన్ D3 చాలా ఇంపార్టెంట్. వెయిట్ రిడక్షన్ కి ఇప్పుడు మాచినేని వేరే మాచినేని చెప్తాడు కదా, నెయ్యి తినండి, చికెన్ తినండి, రైస్ తినవాకండి, సేమ్ థింగ్. అంతేనమాట. కానీ నేను నెయ్యి తింటా, రైస్ తింటా, చికెన్ తింటా. అది తప్పు. సో జీడిపప్పు, అల్లం, మళ్ళీ కరేపాకు, మళ్ళీ మిరియాలు, అంతేనా? ఇదిగోండి ఆ పొంగల్ కోసం పాపం ఎంతగానో ఎదురు చూస్తున్న మొహాలు ఇక్కడ చూడండి. ఈ మొహం కాదు, ఈ మొహం పొంగల్ కోసం ఎదురు చూడట్లేదు, కొంచెం కూడా సిగ్గులేదు. పొంగల్ ఫ్రెష్ గా చేస్తున్నా. ఏం తెచ్చుకున్నావే? డంకిన్ డోనట్స్. శంకరన్న రెడీ ఫర్ పొంగల్? మామగారు అయితే పాప అంకుల్ పొంగల్కి వెయిటింగా అప్పటి నుంచి పాపం. అది అంత నెయ్యి పోస్తే ఫస్ట్ ఎంజాయ్ చేసే అతను. ఇప్పుడు ఈ జీడిపప్పు దాంట్లో వేసేసారు, అవలే కదా ఫ్రై. సో చూడండి మేమందరం పొంగల్ కోసం వెయిటింగ్. ఓ మా చీపురు కట్ట కూడా వీడియోలో కనిపించింది. పర్లేదు, ఎవరింట్లో ఉండదు చీపురు కట్ట. వీళ్ళందరి కోసం పాపం ఈయన ఒక్కడే కష్టపడుతున్నాడు. వీళ్ళ వైపు పైన రెడీ అవుతుంది, సోకులు చేసుకుంటుంది. ఏం బావా, మీ ఆవిడ నీకు హెల్ప్ కూడా చేయట్లేదు? లేకుండా ఉండటమే నీకు పెద్ద హెల్ప్ అంటావా? పాపం అండి. అవును. వనకం శంకర్. ఇంట్లో కిచెన్ లో కూలింగ్ గ్లాస్ అవసరమా? సంథింగ్ డిఫరెంట్. ఓ మై గాడ్, నేను ఫస్ట్ టైం అమెరికా వచ్చాడని ఆ కూలింగ్ గ్లాస్ దిగట్లేదు. అది నా బలహీనత. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, అమెరికా. అమెరికా మంచి ప్లేస్. ఐ లైక్ వెరీ మచ్ దిస్. పర్టికులర్లీ దిస్ హౌస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే. అండ్ దిస్ మనుషులు అందరూ బాగా ఉన్నారు, బాగా లావుకున్నావా? అఫెక్షన్ ఉన్నారు, మనుషులందరూ అఫెక్షన్ ఉన్నారు. ఓకే. చెన్నైలో లేదు, లేదా చెన్నైలో లేదు, ఇక్కడ బాగుంది. పొంగల్ డాక్టర్ చేస్తున్నారు, పొంగల్ వచ్చి డాక్టర్ సార్ పొంగల్ చేస్తున్నారు. వాసన ఇక్కడ వచ్చిన నేను వాసన కోసం ఇటు వచ్చాడంటే ఈయన. తెలుగుకే ట్రాన్స్లేషన్ మళ్ళీ తెలుగులో చేసేది నేను ఒక్కదాన్నే అవుతాను. మరి మనతోనే హంస, నీ తెలుగు ఏమైనా ట్రై చేస్తావా? తెలుగు, కోయంబత్తూరు తెలుగు ప్లీజ్. ఇంటెలిజెంట్ ఫెలో. ప్లీజ్ చెప్పు, పొంగల్ కోసం చెప్పు. నేను కూడా పొంగల్ కోసం వస్తి. వస్తి కూడా పొంగల్ కోసం వస్తి. ఇది కోయంబత్తూరు తెలుగు, ఇది చెన్నై తెలుగు, ఇది తెలంగాణ తెలుగు, ఇది ఆంధ్ర తెలుగు. మీరక్క, మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? పొంగల్ కోసం వెయిట్ చేస్తున్నారు. తెస్తి తెచ్చి జాలీగా ఉన్నారు. వెరీ నైస్. ఇంత మాట్లాడాడు పొంగల్ కావట్లేదు. అది అవదమ్మా. అందరు ఇంకా కోపంలో ఈ పుచ్చకాయనే కొట్టుకొని తినేటట్టున్నారు. అవును. ఇప్పుడు కానీ బావా పొంగల్ బాగాలేదు అనుకో, నీకు వెనకాల ఉన్న 4 జుట్టు కూడా இந்த பொங்கல் வந்து பொண்ணு பார்க்க வந்த மாதிரி இருக்கு. பொண்ணு காமிக்க மாட்டாங்க, ஆனா பொண்ணு வருது. ఓ ఈయన అంటున్నాడు ఈ పొంగల్ వచ్చి పెళ్లి చూపులకు వచ్చినట్టు ఉందట. పెళ్లి కూతురు వస్తదని పెళ్లి కూతురునే చూపిరట. అలా పొంగల్ వస్తదని గంట నుంచి చెప్తున్నాడు ఆయన, పొంగల్ ఇవ్వట్లేదు. అందరూ మాపల వెయిట్ చేస్తున్నారు. అన్న ఎవ్రీబడి టేక్ ప్లేట్ అండ్ స్టాండ్ ఇన్ ద లైన్.
ఏది ప్లేట్ లో ఎలా ఉంది? చాలా బాగుందా? మొహోటానికి చెప్తున్నారా? ఫస్ట్ అవును, యాక్చువల్లీ అక్కకి పొంగల్ అంతా నచ్చదు బావా, ఇట్లా మెత్తగా అయి ఉంటేనే నచ్చదు. బాగుందా? చాలా బాగుందా? ఓకే గుడ్. నెయ్యి అక్కడ లేదు, నా గిన్నెలోనూ లేదు. అదే మ్యాజిక్, అదే కదా సార్ మ్యాజిక్. ఇంకా అందరు వేసుకోవచ్చు. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. మీరు కరెక్ట్గా చెప్తారు కానీ చాలా అద్దరిపోతుంది. అంకుల్ కళ్ళకి మొక్కుతున్నాను. తిరుపతి పొంగల్ అన్న తర్వాత ఓకే, నా పొంగల్ కన్నా బాగాలేదు. కరెక్టా? నా పొంగలే బాగుందని ఫీల్ అవుతున్నారు బాబా. ఎప్పుడు ఇருக்கு? ఎట్లా ఉంది శంకరన్న? బాగుంది, చాలా బాగుంది. నేను వాళ్ళకి ఒక ప్రైజ్ ఇవ్వాలి. ఏం ప్రైస్? అదే పొంగల్లోని మిరియాలా? పొంగల్ అంటే ఒక పెద్ద ప్రైజ్, నేను పెద్ద ప్రైస్ ఇస్తారు. చాలా బాగుంది. డాక్టర్ డిడ్ దిస్ పొంగల్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శంకరన్న.